హలో ఎవరీవన్. ఐటీ దిగ్గజాల మీద డొనాల్డ్ ట్రంప్ భారీ బాంబు అయితే వేయబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఆ బాంబు ఏంటి, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ పడిపోతుంది, ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్కారం సార్. సార్, ట్రంప్ గారు మళ్ళీ భారత్ మీదే కన్నేశారంటే ఏం చెప్తారు? అట్లానే ఐటీ దిగ్గజాల మీద బాంబు ఏంటి సార్ అసలు? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఐటీ కంపెనీలకు సంబంధించిన సీఈఓలతో సమావేశం అయ్యారు. వరల్డ్ వైడ్ టాప్ మోస్ట్ సీఈఓలతోటి. ఎవరెవరు దాంట్లో? మీకు గూగుల్ సీఈఓ, తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈఓ, తర్వాత ఒరాకిల్, ఇలాంటి వాళ్ళు ప్రముఖ కంపెనీలు, టాప్ దిగ్గజ కంపెనీలు. దాంట్లో సత్యానాదెన్లా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఎలన్ మాస్క్ మాత్రం పార్టిసిపేట్ చేయాలి. ఎలన్ మాస్క్కి ఇన్విటేషన్ ఇవ్వలేదు అని చెప్పి అన్నారు. కానీ ఎలన్ మాస్క్ ఇన్విటేషన్ ఇచ్చారు, కానీ నేనే వెళ్ళలేదని చెప్పారు. యాక్చువల్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని గెలిపించేదానికి కృషి చేసినటువంటి వాళ్ళు ఎలన్ మాస్క్. ఎలన్ మాస్క్ని తొలి రోజుల్లో ప్రభుత్వంలో ఆయన్ని ప్రాధాన్యత ఇచ్చి డోజ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల్ని ఎలా తీసేయాలి, తర్వాత పని చేయనటువంటి వాళ్ళని ఏ విధంగా పక్కన పెట్టాలి, వీటన్నిటి మీద కసరత్తు చేశారు. అయితే ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు నచ్చక ఎలన్ మాస్క్ దూరంగా వెళ్ళిపోయారు. ఏ నిర్ణయాలు అని అంటే, ఆయన కొన్ని రాయితీలను తీసేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఆయనకు నచ్చలేదు, ఆయన వెళ్ళిపోయారు. సరే, ఆయన దాని ఆయన పని చేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్ ఉన్నటువంటి ఐటీ కంపెనీలతో సమావేశం పెట్టారు. సమావేశం పెట్టి భారతదేశం వ్యవహరిస్తున్నటువంటి తీరు, భారతీయులు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దని ఇవన్నీ చెప్పారు. అమెరికాలో ఉండేటువంటి కంపెనీలను అందరినీ సీఈఓలను పిలిచి భారతదేశానికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారు మీరు ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు మీరు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు భారత్ని ఎలా కట్టడి చేయాలి, భారత్ని కట్టడి చేయాలంటే ఏం చేస్తే భారత్ లొంగిపోతుంది అనే దాని మీద అంతర్గతంగా ఇన్ కెమెరా మీటింగ్ జరిగింది అనేది అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి లీకులు. ఏంటి అని అంటే, భారతదేశానికి ఆయుపట్టు ఏంటి? ఐటీ రంగం, సేవల రంగం, ఐటీ రంగం. ఈ ఐటీ రంగం మీద దెబ్బ కొడితే కనుక అప్పుడు భారతదేశం లొంగుతుంది. లేదంటే మిగతా వాటి మీద మీరు ఎంత ట్యాక్స్లు వేసినప్పటికీ కూడా భారతదేశం లొంగే అవకాశం లేదని చెప్పేసి వైట్ హౌస్ సలహాదారుగా ఉన్నటువంటి పీటర్ నవారో, ఆయన సలహాదారు లారా, వీళ్ళు చెప్పినటువంటి ఒక సూచన, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది శుక్రవారం జరిగినటువంటి సీఈఓల మీటింగ్లో ట్రంప్ వాళ్ళతో చర్చించారని చెప్పి తెలుస్తుంది. ఆ నిర్ణయాలు ఏంటి, భారతదేశం మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పి చర్చించారు. సో వాళ్ళు ఏమన్నారు అక్కడ, మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, భారతదేశం మీద భారత ఐటీ రంగం మీద మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారని చెప్పి తెలుస్తుంది. మీరు అమెరికాలో ఎంత పెట్టుబడులు పెడతారు, మీరు ఎవరెవరు ఎంత పెట్టుబడులు పెట్టగలరు అనేది వాళ్ళతో మాట్లాడారు అనేది కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు భారత ఐటీని ఎలా కట్టడి చేయాలనుకుంటున్నారు ట్రంప్? ఆయనకి పీటర్ నవారో కానీ లేదంటే లారా కానీ ఇచ్చినట్టు సూచనలు ఏంటి అని అంటే, నెంబర్ 1 అవుట్ సోర్సింగ్. అవుట్ సోర్సింగ్ ద్వారా భారతదేశం నుంచి సేవలు చేయించుకుంటున్నారు అమెరికాలో ఉండేటువంటి కంపెనీలు. కాబట్టి అవుట్ సోర్సింగ్ సిస్టమ్ని ఆపేయాలి. ఇది కనుక నిర్ణయం తీసుకుంటే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది రోడ్డు మీద పడే అవకాశం ఉంది, ఉద్యోగులు. దాంతోపాటు భారతదేశంలో ఉండే ఐటీ కంపెనీలు చాలా వరకు క్లోజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది, పొంచి ఉంది. ఎందుకని సార్ మామూలు ట్రంప్ గారు అంటే చైనాతో స్నేహం తట్టుకోలేక ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు? అంతే కదా, మొదటి నుంచి చెప్తున్నాడు కదా. ఏం చెప్తున్నాడు? రష్యాతోటి మీరు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు, నాకు అది నచ్చలేదు, మీరు ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేసేయండి, అప్పుడు మీకు ట్యాక్సులు తగ్గిస్తానని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 50% ట్యాక్సులు దిగుమతి సుంకాలు వేసేసారు. అయినా కానీ మీరు దిగుమతి సుంకాలు ఎంత వేసుకున్నా కానీ మేము ఆయిల్ కొనటం ఆపము, మేము ఆయిల్ కొనుక్కుంటాం, అది మా ఇష్టం, మా సార్వభౌమాధికారం, అది మా ఇష్టం వచ్చినట్టు మేము కొనుక్కుంటాం, మీరెవరు మమ్మల్ని నియంత్రించడానికి అని చెప్పి ఆల్రెడీ మోడీ గారు చెప్పారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తాజాగా ఏం చెప్పారంటే, మేము ఆయిల్ కొనేదే మేము కొంటాం అని చెప్పారు. సో దీంతో భారతదేశంతో మనకి సంబంధాలు తెగిపోయినాయి అని చెప్పి ఆయనే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు ట్రంప్. చైనా వైపు వెళ్ళిపోయినాయి రష్యాను భారతదేశం, ఆ 3 దేశాలు
బాగుపడి ఎట్ట బాగుపడితే చూద్దాం అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడాడు. సో దీని అంతటి కారణం ఏంది భారతదేశం అనేది ఆయన అభిప్రాయం. భారతదేశాన్ని కనుక నొక్కితే మొత్తం అందరూ సెటరేట్ అయిపోతారని. ఎందుకు చైనా మాట ఎందుకు, చైనా మాటిన ప్రసక్తే లేదు. చైనాని ఏమి చేయలేదు. ఒకవేళ చైనాని ఏమైనా చేయదలుచుకున్నా కానీ అమెరికానే ఇబ్బంది పడుతుంది. కానీ భారతదేశాన్ని మనం ఏదైనా చేయొచ్చు, భారతదేశాన్ని ఏదైనా చేస్తే భారతదేశం లొంగిద్ది అనేటువంటి ఆలోచన అయింది. కానీ గతం లాంటి భారతదేశం కాదు ఇది, ఇప్పుడు బలమైనటువంటి భారతదేశం అనేటువంటి అంశాన్ని ఆయన అవగాహనలోకి తీసుకోవాలా. దాంతో ఆయన దూకుడుగా ముందడుగు వేశారు. దాంతో బూమరంగ్ అయింది. ఇప్పుడు బూమరంగ్ అయి భారతదేశం నువ్వేం చేసుకుంటావు చేసుకో, మేము ఆయిల్ కొనేది అని చెప్పారు. దాంతో సంబంధాలు తెగిపోయినాయి. సంబంధాలు తెగిపోవడంతో పాటు ఇప్పుడు నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, పూర్తిగా దిగిపోలేదు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, మళ్ళీ లేదు పూర్తిగా తగ్గిపోలేదు, మళ్ళీ నెగోషియేషన్ జరుగుతున్నాయి భారతదేశంతో అంటున్నారు. ఆయిల్ కొనుగోలు ఆపేస్తే కనుక మొత్తం సెటరేట్ అయిపోతుంది అంటున్నారు ఆయన. సో ఇప్పుడు నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా ఇంపోర్ట్స్ మీద, అంటే ఎగుమతుల మీద, మన భారతదేశం యొక్క ఎగుమతులు వాళ్ళకి దిగుమతులు, మన భారతదేశం యొక్క ఎగుమతులు ఫార్మా వీటి మీద ఆల్రెడీ 50% సుంకాలు వేసేసారు. దానివల్ల సుమారుగా 5 లక్షల కోట్లు నష్టం వచ్చింది భారతదేశానికి అని అంచనా వేస్తున్నారు. ఈ 5 లక్షల కోట్లు మనం తక్కువగా వచ్చేటువంటి ఆయిల్ ద్వారా పూడ్చుకోవచ్చు. కాబట్టి నష్టం లాభం పెద్దగా ఏముండదు, ఇష్టం మనం ఆయిల్ కొనుక్కుందాము, రష్యాతోటి పూర్వం నుంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధాలు నిలుపుదామని చెప్పి భారతదేశం యొక్క విదేశాంగ నిపుణులు కానీ భారతదేశ ప్రభుత్వం కానీ అనుకుంటుంది. సో ఇలాంటి క్రమంలో భారతదేశాన్ని లొంగ తీసుకోవాలి. భారతదేశాన్ని లొంగ తీసుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఏంటి, భారతదేశానికి ఉన్నటువంటి ఆదాయం వనరులు ఏమున్నాయి ప్రధానంగా అని అంటే ఫస్ట్ ఐటీ రంగం. మన ఆదాయ వనరులు, భారతదేశానికి ఉన్న ఆదాయ వనరులు ఫస్ట్ ఐటీ రంగం, ఆ తర్వాత ఈ సర్వీస్ తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత వ్యవసాయం లాస్ట్లో ఉంటుంది మనకి. మిగిలినటువంటి రంగాలు అన్నీ కలిపితే భారతదేశం యొక్క ఆదాయం. సో మేజర్ పోర్షన్ ఏముంది, ఐటీ రంగం ఉంది. ఈ ఐటీ రంగాన్ని దెబ్బతీస్తే అప్పుడు భారతదేశం లొంగిపోతుంది అనేటువంటి సలహా ఎవరిచ్చారు, వైట్ హౌస్ సలహాదారుగా ఉన్నటువంటి పీటర్ నవారో అండ్ లారా, వీళ్ళిద్దరు ఇచ్చారు. దీన్ని సిఇఓల సమావేశంలో పెట్టారు ఆయన చర్చకి. ఇప్పుడు ఏంటి, అవుట్ సోర్సింగ్ ఆపేయాలి. అవుట్ సోర్సింగ్ ఆపేయాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, అమెరికా కంపెనీలు, చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ అవుట్ సోర్సింగ్ కొన్ని వర్క్స్ ఇక్కడ కంపెనీలకి ఇచ్చేసి వర్క్ చేయించుకుంటున్నాయి తక్కువ రేట్లకి. అంటే ఎంప్లాయీస్ని అక్కడ తీసుకెళ్ళే అవసరంలా, ఇక్కడే తక్కువ రేటుకి చేయించుకుని తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే అఫీషియల్గా కొన్ని కంపెనీలు ఏంది, అక్కడి నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకొని ఇక్కడి నుంచి సర్వీస్ వీటన్నిటిని కూడా ఎగుమతి చేస్తూ ఉంటాయి. ఆ ఎగుమతుల మీద, సాఫ్ట్వేర్ ఎగుమతుల మీద సుంకాలు వేయాలి అనేది ఇంకో నిర్ణయం. ఈ 2 నిర్ణయాలు ప్లస్ 3వ నిర్ణయం ఏంటి, ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వకూడదు. H1Bsని మీరు H1B వీసాలు ఇష్యూ చేస్తున్నారు, అక్కడ ఉండే కంపెనీలు ఉన్నాయి కదా, అమెరికా బేస్డ్ కంపెనీలు, మీరు H1B వీసాలు ఇండియన్స్కి ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళకి ఇష్యూ చెయ్యొద్దు, మీరు తప్పించండి. 3. 4వది ఏంది, ట్యాక్సులు పెంచాలి. ఒకవేళ H1B వీసాలు ఇచ్చి మీరు కనుక అక్కడ వర్క్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళకు వచ్చే శాలరీ మీద ట్యాక్స్ పెంచాలి. 5వది ఏంది, రెమిటీస్. అంటే అక్కడ నుంచి ఇక్కడికి ఇండియా కనుక డబ్బులు పంపించాలనుకుంటే దాని మీద ట్యాక్స్ పెంచాలి. ఈ 5 అంశాలని చర్చించాలని చెప్తున్నారు. ఈ 5 అంశాలు కనుక ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశం భారీగా నష్టపోతుంది, అప్పుడు లొంగిపోతుంది అనేది ఆయన ఉద్దేశం. కానీ సార్వభౌమాధికారం అనేది ఈ నష్టాలన్నింటికన్నా కూడా చాలా గొప్పది అది. కాబట్టి ఈ సార్వభౌమాధికారాన్ని కోరుకున్నటువంటి భారతదేశం లొంగిపోదు, కానీ లొంగ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు పెద్ద బాంబుని పేల్చబోతున్నాడు ట్రంప్. ఆల్రెడీ నేను సిఇఓల సమావేశంలో దీన్ని చర్చించారు. సో అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశం భారీగా నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని లక్షల మంది రోడ్డును పడే అవకాశం ఉంది. ఎవరు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొన్ని లక్షల మంది, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలే అసలు లేచిపోయే అవకాశం ఉంది. ఓకే సార్, అయితే ఇప్పటికే ఏఐ వల్ల చాలా ఎఫెక్ట్ పడింది కదా సార్ సాఫ్ట్వేర్. సో దీంతో ఇంకా ఏమన్నా గట్టిగా తగలొచ్చు అంటారా? అది ఏఐ ఇప్పుడు ఆల్రెడీ ఏఐ సంబంధించినట్టు ఎఫెక్ట్ ఒకటి, దానికి ఆల్రెడీ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తున్నారు, అది ఒక ఆస్పెక్ట్. అసలు కంపెనీలు ఉండాలి కదా. ఇప్పుడు ముందు కంపెనీలు ఉంటే కదా ఏఐకి తీసుకెళ్తారా, లేకపోతే ఇంకో మాడ్యూల్ తీసుకెళ్తారా అనేది తర్వాత సంగతి. అసలు కంపెనీలే లేకుండా మొత్తం అక్కడ అమెరికా నుంచి మనకు ఆర్డర్స్ వస్తాయండి. ఆ ఆర్డర్స్ని బేస్ చేసుకుని ఇక్కడ కంపెనీలు పనిచేస్తూ ఉంటాయి.
ఆ ఆర్డర్స్నే లేకపోతే ఇంక కంపెనీలు ఎందుకు ఉంటాయి? ఆ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయించాలని చెప్పి అక్కడ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. అది కనుక చేస్తే మాత్రం ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం పొంచి ఉంది. కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ.